కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలో భాగంగా ఈరోజు మార్చి 1 గృహజ్యోతి పథకాన్ని కూడా ప్రారంభించింది. దీనికి పెద్ద అంత ఆడంబరంగా ప్రారంభించకుండా నిరాడంబరంగా అంటే కేవలం విద్యుత్ అధికారులు జీరో రిసిప్ట్ నేరుగా ఇళ్లలోకి వచ్చి ఇస్తున్న కార్యక్రమం మనం చూస్తున్నాము. జీరో రిసిప్ట్ ఈరోజు గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో రిసిప్ట్ అంటే ఇంకా కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే కేవలం 200 యూనిట్ల లోపు వచ్చే తెల్ల రేషన్ కార్డు దారులు మాత్రమే ఈ యొక్క ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గృహజ్యోతి పథకాన్ని అర్హులు అనమాట. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపే కరెంటు బిల్లు వచ్చే వారికి ఇక ఫ్రీ కరెంటు. దీనికి సంబంధించి మనం ఈరోజు సికింద్రాబాద్లోని ఒక విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉన్నాము. మనం బయట బోర్డు కూడా చూస్తున్నాము. అక్కడ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనే బోర్డుని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒకసారి లోపల విద్యుత్ సంబంధించి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం వెళ్ళేసి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలో భాగంగా ఈరోజు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆల్రెడీ విద్యుత్ అధికారులు, విద్యుత్ సిబ్బంది ఆల్రెడీ జీరో రిసిప్ట్లని అంటే జీరో కరెంటు బిల్లులని ఆల్రెడీ బస్తీల్లో ఈరోజు పంచడానికి వెళ్ళారు. దీనికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు 200 యూనిట్ల లోపు కరెంటు మీరు యూజ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు మనం సికింద్రాబాద్లోని ఒక విద్యుత్ శాఖ కార్యాలయంలో మనతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయం ఏఈ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీ పేరండి? సుమన్ క్రిస్టీనా. ఓకే. సో ఈ గృహజ్యోతి పథకం ఏదైతే మహిళలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆల్రెడీ ఫ్రీ ఉచిత బస్సుని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈరోజు గృహజ్యోతి పథకంలో ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఫ్రీ రిసిప్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంది? ఎలాంటి అనుభూతి వాళ్ళు ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కదా అందరూ, బిలో పవర్టీ లైన్. సో వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి కదా. సో ఇది ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను వెళ్ళి ఒక 2-3కి నేను కూడా ఇచ్చేసి వచ్చాను. చాలా థ్యాంక్ యూ మేడం అని వాళ్ళ ఫేసెస్లో గ్లో, చాలా హ్యాపీ అనమాట. మీరు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇది ఒక బర్డనే కదా మేడం, కరెంటు బిల్ కట్టాలంటే. బర్డనే, ఎలాగైనా బర్డనే. అంటే అది లేకుండా ఉండలేరు. సో అది కంపల్సరీ, మ్యాండేటరీ. సో కట్టుకోవాలంటే కూడా బర్డనే. మీరు సుదీర్ఘకాలం పాటు అధికారిగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చూస్తున్నారు ఈ పథకాలను చూస్తే? ఓకే, బాగున్నాయి. అంటే పవర్టీ, బిలో పవర్టీ వాళ్ళకి మంచి ఇదే ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉన్న వాళ్ళకి వర్తించకుండా కేవలం లేని వాళ్ళకే వర్తిస్తుంది. యా, అవును. లేని వాళ్ళ కోసము ఇది మంచి పథకాలు. మీకు తెలిసి మీరు ఎన్నో రోజులుగా చూస్తున్నారు కాబట్టి కరెంటు బిల్లులు ఎక్కువ కట్టేవాళ్ళు ఎవరు, సరిగా తక్కువ కట్టేవాళ్ళు ఎవరు? అంటే నెలాఖరు వరకు పెట్టుకోవడం ఎవరు, ఎక్కువ టైంకి కట్టేవారు ఎవరెవరు చూస్తున్నారు? మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే రెగ్యులర్గా కడతారు మాక్సిమం. అది మరి హై క్లాస్ వాళ్ళు స్టార్టింగే కట్టేస్తారు, ఇంకా వాళ్ళు కట్టేస్తారు. ఇంకా వీళ్ళు వచ్చేసరికి పాపం మేము రెగ్యులర్గా ఒక 3-4 టైమ్స్ తిరుగుతూనే ఉండాలి వీళ్ళ ఇళ్ళకి. తిరుగుతూ ఉంటే కడతారు. ఏముంటుంది ప్రాబ్లం? ఏముంటుండొచ్చు అంటే సరైన ఉపాధి లేకపోవడమా, లేకపోతే అంతే కదా, వాళ్ళకి శాలరీస్ ఉండవు, రెగ్యులర్ శాలరీస్ ఉండవు, రావు. లేబర్ అంటే డైలీ వేజెస్ లాగా పని చేసుకోవాలి, చేసుకుంటేనే వస్తుంది. అదే తక్కువ కాబట్టి ఖర్చు అయిపోతూ ఉంటాయి, డబ్బులు ఏ రోజుకి ఆ రోజే కాబట్టి వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి, నిత్యావసరాలు చూసుకోవాలి, అండ్ కరెంట్ బిల్ అన్నీ కదా, వాళ్ళన్నిటికీ కట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పైన పడే భారం ఎంత ఉండొచ్చు మేడం? అంటే ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం పైన భారం పడుతుండొచ్చా ఫ్రీ కరెంట్ వల్ల? అంత ఉండొచ్చు, బట్ నో ఐడియా. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదే, టైంకి ఇచ్చినారంటారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా యాజ్ ఎ విద్యుత్ అధికారిగా డిపార్ట్మెంట్లో ఉండి ఈ యొక్క ఫ్రీ కరెంట్ ఇంత తొందరగా ఇస్తారని అనుకున్నారా మీరు? అంటే ఇంకొక 1 మంత్ అన్నా పడుతుంది అనుకున్నాం, కానీ చాలా తొందరగా అయిపోయింది. అంటే అది మేము అసలు లాస్ట్ మంత్ అంతా చేసింది వెంటనే వచ్చేసింది. మేము మొన్నటి వరకు కూడా చేసినాము, బట్ నిన్న ఎఫెక్ట్ అయిపోయింది. మీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారని, ఫస్ట్ ఇట్లా చేస్తున్నారని ఎన్ని రోజుల ముందు వచ్చింది ఇన్ఫర్మేషన్? మాకా అంటే తీసుకోమన్నారు, అప్లికేషన్స్ తీసుకోమన్నారు. మేము ప్రజాపాలనలో అయినాయి, మా దగ్గర కూడా తీసుకున్నాము, మేము కూడా ఎంటర్ చేసాము, మళ్ళీ కౌంటర్స్ కూడా పెట్టాము టామ్ చేసి. సో తీసుకోండి అన్నారు, కానీ ఇంత తొందరగా అవుతుంది అని మొత్తానికైతే అయిపోయింది, పథకం ప్రారంభించేసి చాలా ఫాస్ట్గా అయింది. మీకు కూడా ఇంకా బర్డెన్ ఉండదా అంటే కరెంటు బిల్లులు? ఇంకా చూడాలి అంతే.
అంటే కరెంటు బిల్లులు ఇట్లా బస్తీలోకి వెళ్ళి ఇంకా అడగడం ఉండదు ఇంకా మీకు ఉమ్, మీకు కూడా పని తప్పింది అనుకోవచ్చా? అంతే 2-3 అంటే చాలా సార్లు తిరిగే వాళ్ళం కదా వాళ్ళ దగ్గరికి. సో తప్పింది. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెల్కమ్.